హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. రీసెంట్గా మాస్ జాతరతో మాస్ మహారాజా వచ్చేసారు. మళ్ళీ భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఒక చిన్న బిట్ అయితే వదిలారనమాట. సో కాకపోతే ఇది బాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా ఉంది. మరి ఈ విషయాల గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే ఇది ఓన్లీ భర్తల కోసమే తీసినట్టుందా సార్? ఎందుకోసం తీశారో ఏంటో పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో ఇప్పుడు మనకి వదిలినటువంటి గ్లిమ్స్లో ఉన్నటువంటి అంశం, రవితేజ భర్త, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరు భార్యలా, లేకపోతే ఒకరు చేసుకోవాలని ఇంకొకరిని చేసుకున్నాడా, లేకపోతే ఇద్దరిని చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడా విషయం మనకు తెలియదు. లేదు సార్, ఒక హీరోయిన్ కావాలంటే మంగళం తాళి ఉంది అంతే, ఒకరిని చేసుకుని ఇంకొకరు వస్తున్నారు. నెక్స్ట్ డింపుల్ అయితే ఆఫ్టర్ లాంగ్ టైమ్ కనిపించింది, క్యూట్గా ఉంది. తర్వాత ఈయనకి వైఫ్ అడిగిన డౌటు అదేంటో తీర్చుకోవాలి, తెలీదు పాపం. అంటే కొత్త మొగుడు, అంటే 10 సార్లు మొగుడు ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఓకేనా? సో ఆ డౌట్ ఆయనకి తీరాలి. ఎవరికైనా ఈ మధ్యకాలంలో డౌట్లు ఉంటే ఏఐని అడుగుతాం చెప్పు అని, అది కూడా చెప్పలేదు, ఎందుకంటే నాకు కూడా పెళ్లి కాలేదని చెప్తుంది అది నీ డౌట్ తీర్చడానికి. జెమినీకి చాట్ జీపీటీకి పెళ్ళిళ్ళు అవ్వాల. సో ఈవెన్ దే డోంట్ నో. మరి పోనీ ఎవరిని అడుగుదాము? మగాళ్ళని అడుగుదాము, అందులోనూ మొగుడైన మొగాళ్ళని అడుగుదాం. వాళ్ళని అడిగితే వాళ్ళందరూ కూడా ఇట్లే మొహాలు పెట్టారు. ఇంత వయసు నుంచి అంతంత వయసు వరకు అందరిని అడిగేశాడు. శుభలేఖ సుధాకర్ దగ్గర నుంచి సత్య వరకు, వెన్నెల కిషోర్ అందరిని అడిగేశాడు. అందరూ బిక్కమొహం వేసుకొని చూస్తున్నారు. అంటే అంత వయసు వాళ్ళకు కూడా, అంత సీనియర్ భర్తలకు కూడా తెలియని ఒక వింత ప్రశ్న, అసలు అది ఏంటి, దాన్ని ఎంత ఫన్నీగా ఈ సినిమాలో చూపబోతున్నారు అనేది మనం చూడాలి. అండ్ నెక్స్ట్ రవితేజ సినిమాల గురించి మాట్లాడుకుంటే నిన్నే ఒకటి వచ్చింది, మళ్ళీ తెల్లారితే సంక్రాంతికి ఇంకోటి వస్తుంది. చాలా స్పీడ్గా వచ్చింది అసలు. పెద్ద సినిమాలు పెద్ద స్టార్లు అందరూ ఇలా పనిచేస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. హిట్ ఫ్లాప్స్తో ఆయనకు సంబంధం లేదు. రవితేజ సినిమాలకి ఇది హిట్టా ఫట్టా, కలెక్షన్ ఎంత వచ్చింది ఏం ఉండవు తెలుసా. వెళ్ళి సినిమా చూస్తారు అంతే, వాటితో అనవసరం ఆ లెక్కలన్నీ. హిట్ ఫ్లాప్ అనేది డైరెక్టర్ చూసుకుంటాడు, డబ్బులు వచ్చేలేవో ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. రవితేజకి ఏం నటించుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. మాస్ జాతర కూడా నాకైతే నచ్చింది. అందులో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంటే కదమ్మా, అందులో నచ్చకపోవడానికి ఏముంటుంది. తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంది అంతే. ఇక నెక్స్ట్ ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి మేము రిలీజ్ చేస్తున్నామని ఎండింగ్ వేసేసరికి కొత్త డౌట్లు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమైపోతూ ఉంది. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయంటే ఆడియన్స్ ఎగబడి చూస్తారు, తెలిసిందే. ఈ సంక్రాంతికి ఏమొస్తుందో ఈ ఆడియన్స్ని మెప్పించడానికి అంటే అనిల్ రావిపూడి సినిమా. అనిల్ రావిపూడి సినిమా అంటే 100% ఫ్యామిలీస్ని ఎంటర్టైన్ చేసేలానే ఉంటుంది. అలాగే చిరంజీవి గారు, నయనతార గారు, వెంకటేష్ గారి కాంబోలో ఓ సినిమా తీస్తున్నాడు. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఈయన టచ్ హ్యూమర్ ఉంటుంది. ఈ అండ్ వెంకటేష్లోనూ ఓ టైప్ ఆఫ్ హ్యూమర్ టైప్ డైలాగులు చెప్పే ఇది ఉంది. మనకి చాలా కామెడీ సినిమాలు చూసాం, ఉంటారు. నెక్స్ట్ ఈవెన్ చిరంజీవి గారికి కూడా, ఆయనలో కూడా ఒక టైప్ ఆఫ్ హ్యూమరిజం ఉంటుంది. ఈ రెండు కలుపుకుంటే ఈ అనిల్ రావిపూడి డైలాగ్స్ ఇది ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి ఆ సినిమా. అండ్ రవితేజ ఇది అయిందా, రవితేజ సినిమా కూడా ఫ్యామిలీ అని అర్థమవుతుంది. కామెడీ ఎంతవరకు ఉందో తెలియదు. అనిల్ రావిపూడి కామెడీ ఖచ్చితంగా ఫ్యామిలీ అని అర్థమవుతుంది. ఈ రెండింటితో పాటు మరి ఈ కామెడీకి పోటీగా నవీన్ పోలిశెట్టి వస్తున్నాడు. ఆయనదో సినిమా ఉంది, ఖచ్చితంగా కామెడీయే ఉంటుంది. బికాజ్ ఈజ్ ఎ గుడ్ స్టాండప్ కమీడియన్ కాబట్టి హీ నో ద వాల్యూస్ ఆఫ్ ఎ కామెడీ. సో పిచ్చ టఫ్ ఈ సంక్రాంతి ఫైట్ మామూలుగా లేదు చూడు. అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ సినిమాలే, భారీ అంచనాలతో వచ్చే ఓ అద్భుతమైన కళాఖండాలో, లేకపోతే ఏవో 100 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలో కావు. వెరీ సింపుల్ ఫ్యామిలీ డ్రామాస్, సింపుల్ కామెడీ టచ్ ఉన్న సినిమాలే. బట్ ఫైట్ మాత్రం చాలా భారీగా ఉంది. ఏది చూసినా అరే ఇది హిట్ మెటీరియల్ అనిపిస్తూ ఉంది, చూడాలనిపిస్తుంది. ఇకపోతే అందరికంటే ముందు వచ్చే రాజాసాబు, అది భారీ బడ్జెట్, ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ, అలాగే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. ఇన్ని కాంబినేషన్స్లో ఆ సినిమా మీద 100 కోట్ల బడ్జెట్ పెట్టి 9వ తారీఖు వస్తున్నారు. మరి దాని రిజల్ట్ కూడా ముఖ్యమే ఈ సంక్రాంతి. అఖండ కంటిన్యూ అవుతూ ఉంటుంది, అది యాజ్ యూజువలే. అఖండ వరకు నువ్వు వచ్చావు, కానీ 25th ఛాంపియన్ అనే ఒక సినిమా ఉంది. అది ఈ ఇయర్లో ద బిగ్గెస్ట్ హిట్ అండ్ ఇయర్ ఎండ్ సినిమా అవుతుంది.
శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి హీరో, ఛాంపియన్ అనే సినిమా ప్రదీప్ అద్వైతం డైరెక్టర్. ప్రమోషన్స్ అనేవి ప్రమోషన్స్ చేస్తారు, ముందు వీళ్ళందరూ హడావిడి కానీ ఓకే అంటే ఇంకా టైం లేదు కదా మా అంటే ఇంకొక 1 month ఉంది, వాళ్ళు చేసుకుంటారులే. సో అది ఒక మంచి సినిమా రాబోతుంది. ఇంకా కొన్ని అడపతడప సినిమాలు కూడా ఉన్నాయి ఆ టైంకి రిలీజ్ అవ్వాల్సి పడింది. మన అడవి చేసి డెకాయిట్ ఉంది, ఇంకా విశ్వక్సేన్ జాతిరత్నాలు డైరెక్టర్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంది. ఇప్పుడు అడవి చేసి మళ్ళీ థ్రిల్లర్ ఆయన రెగ్యులర్ ఆయనకు ఒక ఫార్మాట్ అనేది ఎంచుకున్నాడు, అది బాగుంటున్నాయి, ఆయనకు నచ్చుతున్నాయి, హిట్ అవుతున్నాయి, పోనీ. అలా ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని దాటుకొని ఇక సంక్రాంతి సినిమాలు అన్నీ నిలబడాలి. సో మోస్ట్ ఈ సంక్రాంతికి అయితే టఫ్ ఫైట్. రవితేజ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సంక్రాంతి మీద అందరికీ కొత్త క్యూరియాసిటీ వచ్చింది. మొన్నటిదాకా రాజాసాబు, అనిల్ రావిపూడి వీళ్ళే ఉంటారేమో అనుకుంటే ఇప్పుడు ఇది సడన్ సర్ప్రైజ్. అండ్ నెక్స్ట్ వీళ్ళని పక్కన పెడితే తమిళ నుంచి కూడా 2 ఉన్నాయి. జననాయకుడు విజయ్, ఆయనకు కూడా 4 థియేటర్లు ఇవ్వాలి, ఆయన అభిమానులు కూడా ఉన్నారు ఇక్కడ కూడా. ఆయన లాస్ట్ సినిమా ఆఖరి వీడుకోలు పలకాలి, ఆయన ఆఖరి ప్రదర్శన అది. నెక్స్ట్ దాంతోపాటు సుధా కొంగర, షీఈ్ నాట్ ఏ ఆర్డినరీ డైరెక్టర్. ఆకాశ మేహద్దురా డైరెక్టర్, తను వస్తుంది, తన సినిమా పరాశక్తి ఉంది, అందులో బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, దాని మీద అంచనాలు అక్కడ ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్గా ఉంది. నేను మాత్రం ఫస్ట్ పరాశక్తి చూసిన తర్వాతే మిగతావన్నీ చూస్తా, ఎందుకంటే ఈ సంక్రాంతికి అది బాగా వినబడే సినిమా అవుతుందని నాకు అనిపిస్తుంది, నాకు పర్సనల్గా అది. సో వాట్ ఎవర్, అన్ని సినిమాలు చూడాలి. సంక్రాంతి అంటే పండగ, ప్రతిదీ మనం చూస్తూనే ఉంటాం ఖచ్చితంగా. సో అని మొత్తానికి మాస్ మహారాజా రవితేజ కూడా మాస్ జాతర తర్వాత సంక్రాంతి మీద కూడా ఖర్చీఫ్ వేసాడు. ఆ సినిమా ఖచ్చితంగా 100% ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు ఆడియన్స్ సంక్రాంతికి పెద్దపీట వేస్తారని అందరికీ తెలుసు. అలాగే ఓ శతమానం భవతి, సీతమ్మ వాకిట్లో, ఎన్ని సినిమాలు, F2, అలా ఇది కూడా ఆ కోవలోకి చెంది హిట్ అయిపోతుంది.